హలో ఎవ్రీవన్, నా పేరు మాలతీలత ఇల్లా, ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్, గుంటూరు కిమ్స్ కడెల్స్. యాక్చువల్గా ఈరోజు మనం ఫీటల్ మెడిసిన్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఫీటల్ మెడిసిన్ అంటే ఓన్లీ స్కాన్స్ అనుకుంటారు అందరు, కానీ స్కాన్స్ కాదండి. ఫీటల్ మెడిసిన్ అంటే డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బేబీ యూజింగ్ అల్ట్రాసౌండ్ మెషిన్ అండ్ జెనెటిక్ టెస్టింగ్, జెనెటిక్ కౌన్సిలింగ్ అండ్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్. ఫస్ట్ మనం స్కాన్స్ గురించి తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో ఏమేమి స్కాన్స్ చేస్తాం తెలుసుకుందాం. ఫస్ట్ స్కాన్ వచ్చేసి 6 to 8 weeks పీరియడ్ అప్పుడు చేస్తాము. అది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్ అంటాము. ఈ స్కాన్లో మనం బేబీ గ్రోత్ ఎంత ఉంది, ఫీటల్ హార్ట్ ఉందా లేదా, ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా బయట ఉందా అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా అని చూస్తాము. నెక్స్ట్ ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ అంటే న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాం. ఈ స్కాన్ని మనం 11 to 14 weeks మధ్యలో చేస్తాము. ఈ స్కాన్లో మనం బేబీ నెక్ వెనుక ఉన్న ఫ్లూయిడ్ థిక్నెస్ని మెజర్ చేస్తాము. దాంతోపాటు బేబీలో నేసల్ బోన్ ఉందా లేదా, బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయో కూడా చూస్తాము. ఈ స్కాన్ బట్టి మనం 50 to 60% స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ స్కాన్తో పాటు మదర్కి ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం, దాన్ని డ్యూయల్ మార్కర్ టెస్ట్ అంటాం. ఈ ఎన్టీ స్కాన్ బ్లడ్ టెస్ట్ బేసిస్లో బేబీని లో రిస్క్ ఆర్ హై రిస్క్ అని ఐడెంటిఫై చేస్తాం. అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేస్తాం. లో రిస్క్ ప్రెగ్నెన్సీని నార్మల్గా కంటిన్యూ చేస్తాం. అదే హై రిస్క్ అని వస్తే ఆ బేబీకి మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయాలి. వాటిని ప్రీనేటల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటారు. ప్రీనేటల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఆర్ 2 types: ఆమ్నియోసెంటసిస్, కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్. ఆమ్నియోసెంటసిస్ యూజువల్లీ 16 to 20 weeks మధ్యలో చేస్తాము. ఈ టెస్ట్లో మనం బేబీస్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ని తీసుకొని దాన్ని జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాం. అలాగే కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ యూజువల్లీ 9 to 13 weeks మధ్యలో చేస్తాము. ఈ టెస్ట్లో ప్లసెంటా నుంచి ఒక చిన్న టిష్యూ బిట్ని తీసి జెనెటిక్ టెస్టింగ్ పంపించి దానికి క్యారియోటైపిక్ కానీ మైక్రో యారో కానీ టెస్టులు చేస్తాము. దాన్ని డిపెండ్ అయ్యి బేబీకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ బేబీకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి నాన్ ట్రీటబుల్ కండిషన్స్. అందుకని మనం పేరెంట్స్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా లేదా అనే ఆప్షన్ ఇవ్వచ్చు.